హాయ్ అండి. ఈ లడ్డూ తినడం వల్ల ఎంత బక్కగా ఉన్న పిల్లలైనా సరే బలంగా తయారవుతారండి. పిల్లలకే కాకుండా చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ లడ్డూనైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చండి. ముందుగా అయితే వీటి కోసం అయితే 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు అవిసె గింజలు, అలాగే కొంచెం జీడిపప్పు, 1 కప్పు బెల్లం, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే 10 వరకు బాదం పప్పులు తీసుకోవాలి. కొద్దిగా ఎండు ఖర్జూరం కూడా తీసుకోవాలండి. వీటి ప్రిపరేషన్ కోసం వచ్చేస్తే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులైతే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల నువ్వులనేవి పొంగుతూ చక్కగా కలర్ అనేవి వస్తాయండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అవిసె గింజలు అయితే వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇది సిమ్లో వేపుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి. వీటిని కూడా అదే పళ్ళెంలో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని దోరగా వేపుకోవాలి. పల్లీలు తినడం వల్ల హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. వీటిని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి. ఇది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికి బాగుంటుందండి. నెయ్యి వేసుకొని అందులో 10 వరకు బాదం పప్పులు, కొద్దిగా ఎండు ఖర్జూరం వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పుని కూడా వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక 10 నిమిషాలు అయితే చల్లగా ఇవ్వనివ్వాలండి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని కొంచెం కొంచెం వేసుకొని మొదటిసారి అయితే బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో 2 ఇలాచీ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నుంచి 1 కప్పుడైతే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే తీసుకున్న బెల్లాన్ని అయితే వేసుకొని మెత్తగా అయితే పౌడర్లా చేసుకున్నట్టుగా అయితే మనకి లాడులు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఇది పొడి ఉంది కదా, పల్లీలు నువ్వుల పొడిని అయితే వేసుకొని అందులోనే వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఉంచుతున్నానండి, ఎందుకంటే వీటిని మధ్య మధ్యలో వేసి లడ్డూలు చుట్టినట్టుగా అయితే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మళ్ళీ మిక్సీ చేసుకున్నట్టుగా అయితే మెత్తగా పౌడర్లా అవుతుంది. ఇవన్నింటినీ కూడా కలుపుకొని మనమైతే చిన్న చిన్న లడ్డూల్లో అయితే చుట్టుకోవాలండి. 2 సార్లు గ్రైండ్ చేసాం కాబట్టి మొత్తం కూడా ఈవెన్గా కలుపుకున్నట్టుగా అయితే టేస్ట్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి. లడ్డు కూడా ఈజీగానే మనకి రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చక్కగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లో చేసుకోవడం వల్ల మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మరీ పెద్దవి చుట్టద్దు, ఎందుకంటే పిల్లలకైతే డైజెషన్ అవ్వదు కదా ఎక్కువ తినేస్తే. ఈ విధంగా చిన్నగా చుట్టుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇది పిల్లలే కాదండి, ఆడవాళ్ళు కూడా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది తగ్గుతుంది. మనకి రక్తహీనత కూడా తగ్గుతుందండి. మనకి ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి బెల్లంలో మంచిగా హెల్త్ అనేది కండిషన్లో ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒక లడ్డు పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.